హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఈజీ అండ్ క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీనైతే 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఇంకా దానికోసం నేను ఫస్ట్ వెజిటేబుల్స్ని అయితే చాప్ చేసుకుంటున్నాను సన్నగా. నేనైతే వాటి కోసము ఆనియన్, కుకుంబర్, టమాటో అలాగే క్యారెట్ కూడా తీసుకున్నాను. క్యారెట్ వచ్చేసి తురుముకున్నాను, పీసెస్ లాగా ఉంటే బాగుండదని చెప్పేసి. ఇవన్నిటిని అయితే స్మాల్ పీసెస్గా అలాగా వేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక 1.5 స్పూన్ వరకు మయోనైజ్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తే అందులో గ్రీన్ చిల్లీ లేదంటే చిల్లీ పౌడరు లేదంటే పెప్పర్ పౌడర్ ఏదైనా ఒకటి యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ నేను అవేవి యాడ్ చేయట్లేదు. ఇంకా నేను బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇందాక ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిక్చర్ని. ఇంకా మీరు కావాలి అంటే ఇందులో క్యాప్సికము, క్యాబేజ్, లెట్యూస్, అవకాడో ఇవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అది చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా నేను బ్రెడ్ని కూడా ఏం టోస్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా అయితే సర్వ్ అయితే చేసేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసేసుకొని తర్వాత వెజిటేబుల్ మిక్చర్ని పెట్టేసుకున్నా అలా కూడా బాగుంటుంది. బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత 2 స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. దీని అయితే 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మా పాపకి లంచ్ బాక్స్లో కూడా సర్వ్ అయితే చేస్తాను. ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.